సజ్జ హనుమాన్ సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలపై పబ్లిక్ టాక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హండ్రెడ్కి అయితే 100 out of 100 మీ ఇష్టం ఎంతనే పెట్టుకోండి. అవుట్ ఆఫ్ అవుట్ ఫ్యాన్స్ కి ఇట్ విల్ బి అ వెరీ గుడ్ ఫెస్టివల్. జనరల్ ఆడియన్స్ కి అంత ఉండకపోవచ్చు. నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ 360. నేను మీ తరుణ్. ఈరోజు మనం గుంటూరు కారం సినిమా రిలీజ్కి వచ్చాము. ఇప్పుడు ఎంతోమంది ఫ్యాన్స్ బయటకు వస్తున్నారు. సినిమా ఎలాగుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి అన్న, సినిమా ఎలా ఉంది? సినిమా సూపర్ ఉంది భయ్యా, సినిమా సూపర్ ఉంది, ఎక్సలెంట్. 10/10 ఇచ్చుకోవచ్చు సినిమాకి. అజ్ఞాతవాసి 2 అని అంటున్నారు. దానికి ఎవడబే చెప్పింది అజ్ఞాతవాసి 2 అని? తొక్కుతావాడిని, తొక్కినారదిస్తా ఇన్నే తొక్కినారదిస్తాము. అజ్ఞాతవాసి 2 అంటే దాన్ని తొక్కినారదిస్తాం. ఇది అజ్ఞాతవాసికి ఈ మూవీకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇది ఫ్యామిలీ మూవీ. ఎందుకంటే ఒక మదర్కి సన్కి రిలేటెడ్ ఉంది. బాగుంది మూవీ. 10/10 రేటింగ్ ఇస్తా. ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి అందరికీ థ్యాంక్ యూ. మంచి మూవీ ఇచ్చారు. జై బాబు, జై జై బాబు. అరగంట కానీ ఇంకా ఎక్కువ పెట్టుంటే అవి చాలా చాలా కనెక్ట్ అయ్యాయి. ఎస్పెషల్లీ మహేష్ బాబు గారు లుక్స్ అయితే బీడీ తాగే స్వాగ్ కానీ, అగ్గిపెట్టి కొట్టడం కానీ, బీడీ దగ్గర స్వాగ్ కానీ అవన్నీ కానీ ఏంటంటే చాలా చాలా బెటర్గా ఉన్నాయి బ్రో. మెయిన్ హైలైట్ అంటే మహేష్ బాబు గారి డ్యాన్స్ అన్న. డ్యాన్స్ అయితే ఇరగదీశాడు బ్రో. అసలుకి ఆయన మొత్తం ఏందన్నా ఆయన తీసిన సినిమాలు లేక అసలుకి కుర్చీ మడత పెట్టేసాం, కుర్చీ పట్టుకొని వేస్తూ ఉంటే ఆ ఎనర్జీ కానీ లెవెల్ కానీ పీక్స్ ఉందని చెప్పొచ్చు అనమాట. తమన్ గారు ఇంకొంచెం బీజిఎం కానీ ఇంకా చాలా బాగా ఇచ్చుంటే చాలా బాగుండేది అనిపిస్తుంది అనమాట. ఏంటంటే మహేష్ బాబు ఫైట్స్ కానీ ఏంటంటే ఆ మిర్చి ఆటల్లో ఫైట్లు కానీ అసలుకి మామూలుగా వేరే దిక్క ఫైట్లు ఉంటాయి అనమాట. మామూలుగా విలన్ ఇంట్లో వెళ్ళి కొట్టడం కానీ అవి అయితే అసలు గూస్ బంప్స్ వస్తాయి. బీజిఎం ఇంకా కొంచెం కానీ పెంచుంటే చాలా బాగుండు అన్న. ఓవరాల్గా ఈ సినిమా సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి అవుతే చూడొచ్చు అన్న. బాహుబలి వేరే. బాహుబలి ఎక్కడ, ఇది ఎక్కడన్నా ఇది నార్మల్ స్టోరీ. బాహుబలి అంటే అది ఒక హిస్టారికల్ స్టోరీ కదన్నా. అది ఓవరాల్ రేటింగ్ నేను 5కి 3.8. త్రివిక్రమ్ డైలాగ్స్ ఏంటంటే ఇది ప్రతి సినిమాలో ఒక తెలుగు పోయిటరీకి డైలాగ్స్ రాస్తారు కదా. ఈ సినిమాలో అలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏం చేయకుండా ఓన్లీ మాసి యూత్కి ఎట్లా అయితే నచ్చుతో అట్లానే డైలాగ్స్ రాశారన్న. మేనరిజమ్స్ ఉంటాయి, మహేష్ బాబు మేనరిజమ్స్. ఎస్పెషల్లీ ఒక మేనరిజం ఉంటుంది, బా బా. ఇలాంటి మేనరిజమ్స్ ఏదైతే వస్తుందో లోపల మాత్రం అరుపులే అన్న. ఆ సాంగ్స్ అన్నింటిలో కంపేర్ చేస్తే ఒక కుర్చీ మడత పెట్టే సాంగ్ ఎప్పుడైతే వస్తుందో ఇక అంతే. మన కుర్చీలు లేవో కానీ మన కుర్చీలు కూడా లేస్తాయి కనుక మడత పెట్టేటోళ్ళం గ్యారంటీ. ఆ స్టెప్స్ కానీ, ఆ డ్యాన్స్ కానీ, శ్రీలీల డ్యాన్స్ని ఎవరు మ్యాచ్ చేయలేరు. బేసిక్గా మహేష్ బాబు కూడా మ్యాచ్ చేయడానికి ట్రై చేసిండు, ఓకే. బట్ మ్యూజిక్ చెప్తున్నాం కదా, ఆ సాంగ్స్ అన్నింటిలో ఒక కుర్చీ మడత పెట్టే సాంగ్ అయితే చాలా బాగుంది. ఆ ఒక్క సాంగ్ తప్ప అన్ని సాంగ్స్ సోసోగానే అనిపించినాయి. కానీ ఒక బీట్ వస్తుంది సరాసరా కారం దగ్గర మహేష్ బాబు మందు తాగుతూ స్టెప్ వేస్తాడు. ఇక అంతే పండగే ఫ్యాన్స్కి. ప్రీవియస్ అన్ని మూవీస్తో కంపేర్ చేస్తే మహేష్ బాబు ఈ సినిమా లుక్స్ మాత్రం చాలా బాగున్నాయి. లాంగ్ హెయిర్ కానీ, ఆ డ్రెస్ మాసీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, అంటే ఒక ఊరు వైబ్స్ని తీసుకొచ్చేయండి ఆయన గెటప్తో ఈ సినిమాకి. చెప్తాం కదా కారాలు అన్నింటిలో కూడా గుంటూరు గారు ఎంత డిఫరెంటో ఈ మహేష్ బాబు అన్ని సినిమాల్లోని ఈ సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాల్లో కంటే ఈ సినిమా అంతే డిఫరెంట్గా ఉంటుంది అన్న. ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటారు. 5 out of 3 ఇస్తాను నేనైతే. ఏ సినిమా తీసుకున్నా ఎక్కడో చోట మిక్స్ అయ్యి ఉంటుంది. అలా కాకుండా ప్రెజెన్స్ ఎలా ఉన్నది ఇంపార్టెంట్, స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉన్నది, ఆ స్క్రీన్ ప్లే ఎలా ఉన్నది అలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి ఏంటంటే లైక్ ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఒక మాస్ హీరో రమణగాడు అంటే ఎలా ఉండాలో అలా ఉండేలా చూపించిండు అన్న సినిమాలో. మహేష్ బాబుని మాత్రం చాలా కొత్తగా చూపించిండు. త్రివిక్రమ్ ప్రతి సినిమాలో మహేష్ బాబు ఎంత కొత్తగా చూపిస్తాడు, ఈ సినిమాలో అదే విధంగా ట్రై చేసిండు. ఓన్లీ డ్యాన్స్ కోసం మహేష్ బాబుని 2000 పెట్టచ్చు. అది అలా టికెట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా 10-15 ఓకే అంతే బ్రో, బాయ్. డైలాగ్ డెలివరీ తప్ప ఇంకోటి కనిపించలా. ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ బాగుంది. మీనాక్షరి చౌదరి ఎందుకుందో తెలియదు. రమ్యకృష్ణ మెయిన్ రోడ్లో ఉంటుంది కానీ క్లైమాక్స్ వరకు రమ్యకృష్ణ నుంచి పెద్ద పవర్ఫుల్ డైలాగ్స్ ఉండవు. ఇంకా కొద్దిగా డైలాగ్స్ కూడా పెద్దగా ఏం లేదు. మాట్లాడితే కార్ జీప్ వేసుకొని హైదరాబాద్ వస్తారు గుంటూరు నుంచి. ఇంత ఈజీగా రావచ్చు వెళ్ళొచ్చు అని నాకు ఇప్పటిదాకా తెలియదు. అంటే క్లైమాక్స్ వరకు మా మదర్స్ కొద్దిగా ఎంతో కొంత యావరేజ్ ఆడుతున్నాను. అంటే బ్రేక్ ఈవెన్ వరకు ఈ స్క్రీన్లు ఎక్కువ పెంచడం, వేరే సినిమా స్క్రీన్లు ఇవ్వకపోవడం వల్ల ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ రావడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తారు.
అన్న హనుమాన్ చాలా బాగుంది అన్న. హనుమాన్ అయితే మళ్ళీ రిపీటెడ్ షోస్. ఇది మాత్రం కొద్దిగా స్లో ఉంది, అది కూడా బిలో యావరేజ్ ఉంది మూవీ కూడా. లేదన్న, పవన్ కళ్యాణ్ సినిమాకి ఆ సినిమాకి ఎంత డిజాస్టర్ టాక్ వచ్చిందో ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వస్తుంది. సో అది బెటర్ ఇది బెటర్ అని చెప్పలేము. త్రివిక్రమ్ కాంబోలో ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబోలో థర్డ్ సినిమా అజ్ఞాతవాసి ఫ్లాప్ అయింది. మహేష్ బాబుకి థర్డ్ సినిమా ఇది ఫ్లాప్ అయింది. థర్డ్ సినిమా హిట్ అంటే ఎవరికైనా అయిందంటే ఆ త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబోనే అంతే. అలా వైకుంఠపురం తర్వాత త్రివిక్రమ్ మార్క్ తన పడిపోయింది, ఎక్కడ కనిపించట్లేదు. హండ్రెడ్కి అయితే 100 out of 100 మీ ఇష్టం ఎంతనే పెట్టుకోండి. అవుట్ ఆఫ్ అవుట్. ఫ్యాన్స్కి ఇట్ విల్ బి అ వెరీ గుడ్ ఫెస్టివల్. జనరల్ ఆడియన్స్కి అంత ఉండకపోవచ్చు. చెప్పన్న సినిమా ఎలా ఉంది? చాలా బాగుందన్న. గుంటూరు గారం అసలు మామూలుగా లేదు. గుంటూరు ఘాట్ ఏంటో ఈ సినిమాతో మనకు చూపించేశారు. చాలా అంటే చాలా బాగుందన్న సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. నిజంగా ఇలా తీస్తారని అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఆ డైలాగ్ లేనిది, ఆయన చెప్పే యాక్షను, అబ్బో ఆ బీడీ పట్టుకునే విధానం, అగ్గిపెట్టి ఇలాంటి ఎలా వస్తుంది భయ్? అగ్గిపెట్టి ఏది మామూలుగా చేయలేదు. మైండ్ బ్లోయింగ్ భయ్య. ఆ కుర్చీ సాంగ్ అయితే కుర్చీలో మేము కూర్చొని ఊగాం భయ్యా. అంత బీట్ వచ్చింది మాకు, మామూలు బీట్ రాలా. మహేష్ బాబు గారి కంటే డబుల్ డ్యాన్స్ చేసింది, మామూలుగా కాదు. హీరోయిన్ దగ్గరికి వెళ్తే మహేష్ బాబు వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు కాలు ఇలా మడత పెట్టి ఇలా వెళ్ళిద్ది. అసలు అది ఇలా అంటుంది మళ్ళీ ఇలా అసలు మామూలుగా కాదు. ప్రతి సీన్ కూడా మైండ్ బ్లోయింగ్. ఈ పండక్కి మహేష్ బాబు గుంటూరు ఘాటు టైటిల్ ఎలాగైతే పెట్టుకున్నారో దాన్ని తగ్గట్టు సినిమా చూపించాడు భయ్యా జనాలందరికీ. అది చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ అన్నది మనకు చివరి దాకా కూడా తెలియదండి. యాక్చువల్గా చిన్న మూమెంట్లో తెలిసిద్ది. చివరి దాకా కూడా తల్లి మాట్లాడతలేదనే సినిమా అంతా కూడా. ఏమీ లేదన్న, దేనికి ఏ సినిమాకి మిక్సింగ్ లేదు. మిక్సింగ్ అన్న వాళ్ళు నా దగ్గర తీసుకురండి. చాలా బాగుంది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసాం, ఫుల్గా నవ్వుకున్నాం. ఆయన ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే వేరే లెవెల్. లేడీస్ మహేష్ బాబుని కొడతారు. చివరిలో మెయిన్ విలన్ దగ్గరికి మహేష్ బాబు వెళ్ళినప్పుడు లేడీస్ అందరు కలిసి మహేష్ బాబుని కొడుతుంటే మీరు ఆడవాళ్ళ లవ్డీలా అని మహేష్ బాబు అనేటప్పటికి వాళ్ళందరూ మళ్ళీ కూడా విలన్లు గుద్దుతుంటే ఒక్కొక్కడు ఇలా చూస్తారు. అక్క బిర్యానీ మంచిగా వండాలా, దమ్ బిర్యానీ కావాలా నాకు అంటాడు మహేష్ బాబు. అసలు నిజంగా డైలాగ్ మాత్రం చంపేశాడబ్బా. ఈ గుంటూరు కారం 10 ఇస్తా, 10కి 10 ఇస్తా. అంటే డిపెండ్స్ ఆన్ ద సెకండ్. మహేష్ బాబుని చూడడానికి అందరు వస్తారు కాబట్టి డెఫినెట్లీ వస్తాయి అనుకుంటున్నా. మహేష్ బాబు ప్రజెన్స్ అండ్ కామెడీ టైమింగ్ వాజ్ గుడ్. అంతే, ఆయన ఉన్నంతసేపు ఆయన చూస్తాం కాబట్టి అది బాగుంది. స్టోరీ లైన్ బాగుంది అంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఏ గుడ్ మూవీ. నల్ల కిషోర్ కూడా అక్కర్లేదు, జస్ట్ మహేష్ బాబు బై హిమ్సెల్ఫ్ ద కామెడీ వాజ్ అమేజింగ్. ఇంకా అంతే, ఎప్పుడు డ్యాన్స్ వల్లనే అవుతుంది కానీ బట్ ఈసారి కొంచెం ఆమె క్యారెక్టర్ కూడా కొంచెం ఇచ్చారు, లిటిల్ బెటర్ కంపేర్ టు ప్రీవియస్ ఫిల్మ్స్. అవుట్ ఆఫ్ 100కి అయితే 100 out of 100 మీ ఇష్టం ఎంతనే పెట్టుకోండి. అవుట్ ఆఫ్ అవుట్. బ్రో స్టోరీ ఇప్పుడు నేను మహేష్ బాబు ఫ్యాన్గా చెప్పడం అని కాదు, మూవీ చాలా బాగుంది. మేము యాజ్ ఏ ఫ్యాన్గా నేనేం ఎక్స్పెక్ట్ చేసుకున్నానంటే మాస్ మహేష్ బాబుని చూడొచ్చేమో అన్నట్లు ఎక్స్పెక్ట్ చేశాను. మాస్ మహేష్ బాబుని అలానే చూపించారు, బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ చూపించారు. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏంటంటే ఎమోషన్. అసలు ఈ మూవీకి ఎవరైతే కొంచెం నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారో వాళ్ళకి మదర్ ఎమోషన్ తెలియకపోవచ్చేమో, అది అర్థం కాక కొంచెం వాళ్ళకు అట్లా ఇచ్చుండొచ్చు. బట్ గుంటూరు కారం ఏంటంటే పర్ఫెక్ట్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అది స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్తో కన్నా మీ మదర్స్తో కలిసి చూడాల్సిన సినిమా గుంటూరు కారం. అతడులో ఎమోషన్, కలేజాలో కామెడీ, ఆ రెండు కలిపితే గుంటూరు కారము. ఆ రెండిటితో పాటు మాస్ ఎలిమెంట్స్ బాగా యాడ్ చేశారు. సో
గురూజీ పర్ఫెక్ట్ బొమ్మ తీశాడు. రాజమౌళి మూవీ మాకు లేట్ అయినా పర్లేదు, మేము దీన్ని రిపీటెడ్ కొట్టేస్తాము. మహేష్ బాబు ఫ్యాన్స్ మిస్ అయ్యామన్న ఫీల్ మాకు ఉండదు. కాకపోతే త్రివిక్రమ్ ఏది కనబడలేదు అక్కడ, కనిపించలేదు. మహేష్ బాబు ఉన్నాడు, బాగున్నాడు. మా బాబు పెద్ద ఫ్యాన్ మహేష్ బాబుకి. ఆ ఫ్యాన్ కోసం 4ంటికి 3:30 కల్లా లెక్క మహేష్ బాబు కోసం వచ్చామని చెప్పాను కదండి. మహేష్ బాబు లుక్ ఎలా ఉంది మరి? సూపర్, ఆయనకేం చెప్పలేమండి. మహేష్ బాబు అంతే అంతే, ఎవర్ గ్రీన్. కామెడీ బాగుంది, మహేష్ బాబుకి కామెడీ అనేది బాగా చూపించారు. ఓకే, కానీ త్రివిక్రమ్ని చూడాలి అని వచ్చాము, కానీ ఎక్కడ కనపడలేదు. సినిమాలో స్టోరీ కనపడలేదండి. మదర్ సెంటిమెంట్ ఒక్కటి మాత్రం లాస్ట్కి చూపించాడు, అది అంతే. సినిమా మొత్తం స్టోరీకి సంబంధం ఉందా? లేదు. సినిమా చాలా బాగుందన్న. మహేష్ బాబు 1 మ్యాన్ షో. అసలు ఏం నచ్చింది సినిమాలో? సినిమాలో మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ డామినేట్ చేసిందన్న. మహేష్ బాబు డాన్స్, ఫైట్స్, యాక్షన్ అంతా కొత్త మహేష్ బాబు చూస్తారు మీరు. 1 మ్యాన్ షో, బ్లాక్ బస్టర్ సినిమా. స్టోరీ ఏం లేదంటున్నారు. స్టోరీ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది, స్టోరీ ఉంది. మదర్ సెంటిమెంట్ కూడా లాస్ట్ ఉంది మదర్ సెంటిమెంట్. మధ్య మధ్యలో ట్విస్టుల్లో రివీల్ చేస్తారు మదర్ సెంటిమెంట్. సినిమా ఇంకెలా? సినిమా ఇంతకుముందు మహేష్ బాబు ఎప్పుడు చూడనట్టుగా డ్యాన్స్, పెర్ఫార్మెన్స్ అన్నీ హైలైట్ చేస్తారు. ఎవరైతే డ్యాన్స్ రాదో అని చేస్తారో అన్నీ బాగుంది. అజ్ఞాతవాసితో కంపేర్ చేస్తున్నారు, కానీ అజ్ఞాతవాసి అసలు ఈ సినిమా చాలా బెటర్. 3.54. హండ్రెడ్కి అయితే 100 out of 100. మీ ఇష్టం ఎంతనే పెట్టుకోండి. అవుట్ ఆఫ్ అవుట్. ఫ్యాన్స్కి ఇట్ విల్ బి అ వెరీ గుడ్ ఫెస్టివల్. జనరల్ ఆడియన్స్కి అంత ఉండకపోవచ్చు. మూవీ అయితే బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్లీ నేను కారం ప్యాకెట్ తెచ్చుకుందాం అనుకున్నా బ్రో. అంటే గుంటూరు కారం అని చెప్పేసి ఊరి నుంచి తెచ్చుకుందాం అనుకున్నా. కారం తీసుకొచ్చి లోపల జల్లేమనుకో కొడతారని చెప్పేసి నేను తెచ్చుకోలేకపోయా. కాకపోతే ఒక శ్లోకం అయితే ఉంది, నేను రాసుకున్నా. 10 రోజుల నుంచి అనుకుంటున్నాను. మా అమ్మ చేస్తుంది కారం, గొడ్డు కారం. నేను చూసా గుంటూరు కారం. యాక్చువల్లీ నేను 10 రోజుల నుంచి అన్ని ప్లాన్ చేసుకున్నాను, కాలేకపోయింది. కాకపోతే మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, నచ్చింది నాకు మూవీ అయితే. అసలు కామెడీ సీన్స్ అయినా చాలా బాగుంది, సాంగ్స్ అయినా. కుర్చీ సాంగ్ అయితే ఇంకా చాలా బాగుంది. ఆ ముసలాయింది బాగుంది సాంగ్స్ అయితే. కుర్చీ కూడా తెచ్చుకోవాల్సింది, తెచ్చుకోలేకపోయాను నేను. కుర్చీ మడతబెట్టి ఇక్కడ కూర్చొని చెప్దాం అనుకున్నా కానీ చెప్పుకోలేకపోతున్నాను. అంతే బ్రో. వర్క్ అయినాయి బ్రో. అట్లానేం లేదు బ్రో. ఎందుకంటే త్రివిక్రమ్ అనేది ప్రతి సినిమాలో కొన్ని కలుపుతాడు. ప్లస్ ఎట్లా ఉంటుందంటే ప్రతిదీ ఎట్లా ఉంటుంది అంటే త్రివిక్రమ్ దాంట్లో డబ్బున్నాడు, హీరో డబ్బున్నాడు అట్లా పెడతాడు కాబట్టి. సో మనం చూడాల్సిందే, ఆడియన్స్ తీసుకునే దాంట్లో ఉంటుంది బ్రో. మనం ప్రతి ఒక్కటి కల్పితంగా పెట్టేసుకొని అరే ఏంది ఇది, ఈ సినిమా ఆ సినిమాలో రిగ్రెట్ చేసుకున్నాం అనుకో మనకి ఎక్కదు. కానీ ఎక్కాలంటే మనకి సినిమా ఎక్కడానికి ఏంటంటే కొత్తగా చూడాలి, ఏది మూవీ అయినా చూస్తేనే అర్థమవుతుంది. సో అంతే బ్రో. డ్యాన్స్ అయితే శ్రీలీల చాలా బాగా చేసింది. ప్రతి మూవీలో చేస్తుంది కాబట్టి ఈ సినిమాలో కూడా చాలా అంటే చాలా బాగా చేసింది. సెకండ్ హీరోయిన్ కూడా బాగుంది, తన యాక్టింగ్ బాగుంది. 5.5 నేను 5కి అయితే 4 ఇస్తా బ్రో. 4.45 అంతే బ్రో. థ్యాంక్ యూ. కొంచెం డిసప్పాయింట్ ఇంకా చాలా ఉండుండొచ్చు, బట్ తగ్గింది. అనుకునే ఎక్స్పెక్టేషన్ లేవు. మహేష్ బాబు పీక్స్, కానీ త్రివిక్రమ్ బాగా డిసప్పాయింట్ చేశారు. ఈ సినిమాలో ఏమైనా హైలైట్స్ అని చెప్పుకోవచ్చేమో? మహేష్ బాబు అంతే. మహేష్ బాబు దాంతో పేరు లేదు పీక్స్. శ్రీలీల డాన్స్ కొంచెం, కానీ మొత్తం మహేష్ బాబు ఆయన కామిక్ టైమింగ్ కానీ కరిజ్మా కానీ బాగా సెట్ అయ్యాయి. లేదా త్రివిక్రమ్ మూవీ అంటే నేను నమ్మేవాడిని కాదు. మేబీ ఆ టైప్లో ఉంది మూవీ. తమన్ మ్యూజిక్ బాగానే ఇచ్చారు, కానీ నేను అనుకున్న లెవెల్ అనిపించలే. బీజిఎం వాజ్ ఓకే, పర్లేదు, కానీ ఆ లెవెల్ ఎలివేట్ చేయలేదు ఏం సీన్. సో డిసప్పాయింటెడ్ అని చెప్పొచ్చు. మహేష్ బాబు ఒక్కడే అసలు. నేను మేబీ ఆయన కోసమే చూసా మూవీ. ఆయనే నచ్చారు, ఇంకేం నచ్చలా.
త్రివిక్రమ్ అంటే ఇంకా అనుకునే వాళ్ళం కానీ అసలు మార్క్ లేదు కంప్లీట్గా. సో అంతే, మహేష్ బాబు ఒక్కడే. ఫ్యాన్స్కి ఇట్ విల్ బి అ వెరీ గుడ్ ఫెస్టివల్. జనరల్ ఆడియన్స్కి అంత ఉండకపోవచ్చు. అదే పెద్దవాడే చెప్పడం కానీ కొంచెం అనుకోవచ్చు. నాకైతే మోసపోయినట్టే అనిపించింది. ఇంకా చాలా బెటర్ తీసి ఉండొచ్చు. శ్రీలీల యాక్టింగ్ మొత్తం డాన్సే అన్న. యాక్టింగ్ ఎక్కడ ఉంది? డాన్స్ సాంగ్ అంతే, యాక్టింగ్ ఎక్కువ ఉండదు. సో మోస్ట్లీ అంతే. బిల్డప్ బాగానే ఇస్తారు కానీ సాంగ్ బాగానే ఉంది. బట్ ఇమోషనల్ కనెక్ట్ లేనప్పుడు ఏమొచ్చినా అంత ఎక్కదు కదా. అంతే. డిసప్పాయింటెడ్, మోస్ట్లీ డిసప్పాయింటెడ్. చాలా ఇంకా బాగా తీసి ఉండొచ్చు కానీ ఆ లెవెల్ అలా తగ్గింది బాగా. మేబీ చెప్పలేదు ఇప్పుడు, ఎందుకంటే యంగ్ డైరెక్టర్స్ ఇంకా చాలా మంది వస్తున్నారు కదా, ఒక్కరు కాదు. ఇప్పుడు శైలేష్ కులానే ఉన్నాడు, ఆయన హిట్ 1 తీసాడు, బాగా తీసాడు. ఆర్ మరి వివేక్ ఆత్రేయ అనుకో, చాలా టాలెంటెడ్ మెంబర్లు ఉన్నారు కానీ చెప్పలేము వాళ్ళు ఎలా తీసారు. బట్ మేబీ బెటర్ తీసి ఉండొచ్చేమో మై ఒపీనియన్లో. సారీ, ఆ సినిమాలో కారం ఏమైనా కనిపించిందా మీకు? మహేష్ బాబు ఒక్కడే దానిలో, అంతే. ఆయన ఇంటెన్సిటీ అంతే. కారం రేటింగ్ చెప్తే కష్టమని, బట్ నాకైతే మేబీ 6 on 10. యాజ్ అ ఫ్యాన్ ఎట్లా చెప్పాలంటే ఫ్యాన్స్ కొడితే నాకు ఎందుకు కొడతారు పోయి ఉన్నది చెప్పు. ఇక నేను చెప్తాను, నా పక్కన చెప్పాను. థ్యాంక్ యూ. గుంటూరు కారం ఫ్యాన్స్ కారం కళ్ళల్లో కారం కొట్టుకున్నట్టే ఉంది. పాపం చాలా బాధతో ఉన్నారు అందరు ఇక్కడ. ఇట్లాంటి సినిమాలు తీయొద్దని చెప్తున్నా దయచేసి. ఈ పెద్ద పెద్ద డైరెక్టర్లని నమ్మకం పెట్టుకొని ఎంతో దూరం నుంచి గరీబ్ వాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, చాలా బాధతో ఉన్నారు. ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఆశలతో పొద్దంతా డ్యూటీ చేసి వచ్చి ఓ మా హీరో సినిమా అని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాం. స్టైల్లో ఉంది. మహేష్ చించి పారేసిండు అసలు. మహేష్ బాబు గారి ఎనర్జీ ఎలా ఉంది సినిమా? ఎక్సలెంట్, ఎక్స్ట్రాడనరీ. జస్ట్ 25 years మ్యాన్ లాగా చేస్తున్నాడు అసలు. ఆ డ్యాన్స్ అది అబ్బా, ఆ గుంటూరు సాంగ్ ఏది, ఆ సాంగ్ అయితే హైలైట్. కుర్చీ మడత పెట్టి చాలా బాగున్నాయి సాంగ్స్, ఎక్స్ట్రాడనరీ, సూపర్. ప్రెసిడెంట్ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్ వచ్చాడు. కర్నూలు నుంచి వచ్చాడు. థ్యాంక్ యూ. అరే చాలా మంది త్రివిక్రమ్ ఓల్డ్ మూవీస్ త్రివిక్రమ్ స్టైల్ మస్తు ఉంటుంది అన్న. అంటే ఫ్యామిలీ డ్రామాతో పాటు యాక్షన్ ఎవ్రీథింగ్ మహేష్ ప్లస్ అయింది సినిమాకి. అది చాలా బాగుంది. వాళ్ళిద్దరిది బాగుంది. స్క్రీన్ మీద చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది మాకు. వాళ్ళిద్దరు కూడా బాగా మంచి సెట్ అయ్యారు అనిపించింది. అంత ఉండకపోవచ్చు, నేను యావరేజ్గా ఉంటుందని అయితే అనుకుంటున్నాను అంతే. కొంచెం ఆ వైబ్స్ ఇచ్చింది, ఎందుకంటే అక్కడిక్కడ కొంచెం సిమిలారిటీ ఉంది కాబట్టి అంతే. మూవీకి మెయిన్ హైలైట్స్ వచ్చి మహేష్ బాబు లుక్స్ అండ్ ఆల్, తర్వాత శ్రీలీల డాన్స్, అక్కడక్కడ కొంచెం కామెడీ ఉండింది. ఫైట్స్ల మధ్యలో కూడా కొంచెం కామెడీ పెట్టడానికి ట్రై చేశారు, అది కొంచెం పర్వాలేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ కొంచెం పర్వాలేదు. హనుమాన్ ఇంకా చూడలేదు. చూస్తే సినిమా చూస్తే మహేష్ బాబు ఎఫర్ట్స్ కోసమే చూడాలి. యాక్టింగ్, డాన్స్ అంతా డాన్స్ కోసం చాలా కష్టపడ్డాడు. మహేష్ బాబు కోసమైనా చూడాలి సినిమా అంతే. ఫైట్స్ బాగున్నాయి అన్న, కానీ త్రివిక్రమ్ మార్క్ ఏం పడలేదు సిగ్నిఫికెంట్ గా. జస్ట్ మాటల వరకు, డైలాగ్స్ వరకు బాగున్నాయి కానీ సిగ్నిఫికెంట్ మార్క్ ఏం పడలేదు త్రివిక్రమ్ది. లాగ్ అన్న అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి మంచిగా అనిపిస్తుంది కానీ మనం అంటే జనరల్ ఆడియన్స్ చూస్తే లాగ్ లానే అనిపిస్తుంది. క్లైమాక్స్ మదర్ సెంటిమెంట్ కొంచెం ఒక 15-20 నిమిషాలు వర్కౌట్ అయింది. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కొంచెం 3 గంటలు వెళ్ళి ప్రశాంతంగా ఉండి రావచ్చు అన్న. ఏం వల్గర్ సీన్స్ ఏం లేవు, బేసికల్లీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు మూవీ అంతే. పాజిటివ్స్ అంటే అదే చెప్పినా కన్నా, మహేష్ బాబు యాక్టింగ్, మహేష్ బాబు డాన్స్, స్లాంగ్ కూడా చాలా బాగుంది, సూట్ అయింది. విన్నరా? హనుమాన్ చూసిందా చెప్తా అన్న, ఏది విన్నరా? చూడలేదు ఇంకా హనుమాన్. అయింది, కొంచెం లైట్గా అయింది కానీ అది ఫస్ట్ నుంచో కొంచెం చేస్తుంటే బాగుండేది. సినిమా మధ్యలో నుంచి లాస్ట్ 15-20 minutes ఉంది అంతే. అస్సలు లేదు. అత్తారింటి దారేది అది వేరే అన్న, ఇది కాదు, సంబంధం లేదు దానికి దీనికి. హండ్రెడ్కి అయితే 100 out of 100 మీ ఇష్టం, ఎంతనే పెట్టుకోండి. అవుట్ ఆఫ్ అవుట్
ఫ్యాన్స్కి ఇట్ విల్ బి అ వెరీ గుడ్ ఫెస్టివల్. జనరల్ ఆడియన్స్కి అంత ఉండకపోవచ్చు. గుంటూరు కారం ఫుల్ ఘాటు. శ్రీలీల నువ్వేనా నిజంగా చెప్తున్నా బ్రో. పులిహోరలో టేస్ట్ రావాలంటే మిక్స్ చేయాలి లెమన్. మ్యూజిక్ చక్కుమేసాడు తమను. నిజంగా చెప్తున్నాను బ్రో, సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, బీజిఎమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ బీజిఎమ్స్. ఆ కుర్చీని మడత పెట్టి ఉన్న థియేటర్లు ఉన్న చైర్లన్నీ మడత పెట్టినారు. ప్రతి ఒక్క ఆడియన్స్ కి అయితే ఫుల్ ఎంజాయ్. ఆ సాంగ్ వచ్చిందంటే సినిమా బాలేదన్నాడు బ్రో. అందరికి చెప్తున్నా, ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ప్లీజ్ 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 ఇంత మంచిగా ఉన్న మూవీ బాలేదని చెప్పకండి. మహేష్ బాబు సినిమా చూడండి, అప్పుడు వచ్చి చెప్పండి. మహేష్ బాబు రియల్ హీరో కాదు, రియల్ హీరో.